ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను నా నేచర్ ఛానల్లో తిరుమల శ్రీవారి దర్శనం గురించి చూపించబోతున్నాను. ఈ మధ్యనే నేను నా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామండి. సో ఆ విశేషాల గురించి మీతో పంచుకోబోతున్నాను. అదేవిధంగా దర్శనం గురించి కొంత సమాచారాన్ని కూడా మీకు అందించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. స్వామివారి దర్శనంతో పాటు కొంత విలువైన సమాచారాన్ని కూడా నేను మీకు అందిస్తాను అన్నమాట. సో ఇక్కడ ముందుగా దర్శనానికి వెళ్ళే ముందు స్వామివారి ఆవరణంలో నేను నా కుటుంబం. సో మీరు ఇప్పుడు కూడా స్వామివారిని దర్శించుకునే ముందు వరాహ స్వామివారిని అంటే గుడికి కుడి చేతి వైపున స్వామివారి పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి పక్కనే వరాహ స్వామివారు ఉంటారు. ముందుగా మీరు వరాహ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముందుగా మనం దర్శించుకోవాల్సింది వరాహ స్వామిని, తర్వాతే మనం దర్శనానికి వెళ్ళాలి. నేను నా కుటుంబంతో వెళ్ళిన ప్రతిసారి కూడా స్వామివారి ఇలాగ నాకు దర్శనానికి వెళ్ళే ముందు ఇలా స్వామివారి ఉత్సవమూర్తులతో నాకు ఇప్పుడు ఎదురుతూనే ఉంటారండి. సో ఇది నేను చాలా ఆనందంగా భావిస్తాను. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. సో నేను దీన్ని ఒక అదృష్టంగా భావిస్తాను. మీరు ఇంకొకటి ఏంటంటే స్వామివారి మాడ వీధుల్లో నడిచేటప్పుడు ఎప్పుడు కూడా పాదరక్షకులు ధరించద్దు. ఇది చాలామందికి తెలియక ఇలా నడుస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడా స్వామివారి మాడ వీధుల్లో పాదరక్షకులు ధరించరాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేసవి కాలంలో ఎక్కువ ఎండగా ఉంటుంది. రోడ్డు అంతా కూడా చాలా కాలుతూ ఉంటుందన్నమాట, కాళ్ళు కాలుతూ ఉంటాయి. సో దానికోసం కొంతమంది ఏం చేస్తారంటే తప్పనిసరిగా పాదరక్షకులు ధరిస్తారు. సో అలా ధరించకూడదు. సో అలాంటి వారి కోసమే తిరుమల టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే సో ఆ వాటర్ అనేది అంతా కూడా ఇలా రోడ్డు పైన చూడండి, ఇలా రోడ్డు పైన అంతా కూడా చల్లుతూ ఉన్నారు. సో దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారంటే స్వామివారు ఇక్కడ 4:30 అవుతుంది టైము, ఈవినింగు. సో అందరికీ ఇక్కడ వాటర్ అంతా కూడా ఇలా చల్లున్నారనమాట. దాని ద్వారా భక్తులు ప్రదక్షిణ చేయడానికి, స్వామివారి పుష్కరిణికి వెళ్ళడానికి మరియు వరాహ స్వామిని దర్శించుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ స్వామివారి గుడి దగ్గర రైట్ అంటే కుడి వైపున ఇలా వెళ్తూ పుష్కరిణి వైపు చూస్తూ సో ఇలా వెళ్తున్నామండి వరాహ స్వామివారిని దర్శించుకోవడానికి. సో చూడండి ఇలా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి నా పిల్లలు, మా వైఫ్, మేము స్వామివారి గుడి దగ్గర నుంచి సో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కార్యాలయం ఉంది కదా, సో అక్కడి నుంచి చూడండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది అన్నదాన సత్రము. సో అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మాడవీధిలోనే మనకి వరాహస్వామి వారి టెంపుల్ కనిపిస్తుంది. సో ముందుగా ఆయన దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఆయన దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మేము సో క్యూలోకి వెళ్తున్నాం. సో చూడండి ఇదంతా క్యూ, 300 రూపీస్ క్యూ అనమాట ఇది. సో మాకైతే దర్శనం మ్యాక్సిమం 1.5 అవర్లో అయిపోయింది. ఎందుకంటే 300 రూపీస్ టికెట్తో ఆన్లైన్లో బుక్ చేసుకొని సో మేమైతే వెళ్ళామన్నమాట. మీరు ఎవరైనా సరే టికెట్ లేకుండా తిరుమలకి వెళ్ళాలంటే సో మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలంటే మంగళవారం కానీ, బుధవారం కానీ, బేస్తవారం కానీ ఈ 3 రోజుల్లో, ఈ 3 వారాలలో సాయంత్రం 6-7 తర్వాత డైరెక్ట్గా క్యూలోకి వెళ్ళిపోయినారంటే తెల్లవారుజామున స్వామివారి దర్శనం ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే అలా వెళ్ళండి, మీకు త్వరగా దర్శనం అయిపోతుంది వితౌట్ టికెట్. ఇది వచ్చేసి సెల్ సబ్మిట్ చేయడానికి అనమాట. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్నీ కూడా సో ముందు దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ అన్ని సెల్ ఫోన్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ వరకే మనకి మొబైల్ అలో ఉంటుంది. తర్వాత అంతా కూడా మనం సెల్ ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసేసి సో దర్శనానికి వెళ్తాం అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా దర్శనానికి టికెట్ లేకుండా వెళ్ళాలనుకుంటే మంగళవారం, బుధవారం, బేస్తవారం ఈ 3 రోజుల్లో, అది కూడా నైట్ టైం క్యూలోకి వెళ్ళారంటే తెల్లవారుజామున మిమ్మల్ని దర్శనానికి వదిలేస్తారు. సో ఇది ఇప్పుడు గమనించండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 4 రోజుల్లో ఎక్కువ రష్ ఉంటుంది. సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నా మొబైల్ తీసుకొని సో గుడి ముందు ప్రాంగణం అంతా మీకు ఇలా చూపిస్తున్నానండి. సాయంత్రం 5:30కి క్యూలోకి వెళ్తే మాకు 6:30 కల్లా దర్శనం అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఇది స్వామివారి ముందు భాగం అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు, దీపారాధన చేస్తామన్నమాట. ఇది మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి గుడి మొత్తం విద్యుత్ దీపాలతో ఎంతో అద్భుతంగా కనువిందుగా ఉంటుందండి. ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఇక్కడే మనం కొబ్బరికాయలు కొట్టి సో దీపారాధన, స్వామివారికి హారతి అంతా కూడా ఇక్కడే తీసుకుంటాం మనం. చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి స్వామివారి ప్రాంగణం అంతా కనిపిస్తుంది. వెనుక వైపు గుడి కనిపిస్తుంది. సో మొత్తం ప్రాంగణం అంతా ఇక్కడి నుంచే చూడొచ్చు.
ఇంకోటి ఏంటంటే స్వామివారి గుడి వెనక సో లైటింగ్ షో అనమాట. అంటే వాటర్ అంతా కూడా వాటర్ షో ఉంటుంది. స్వామివారి కీర్తనలు సంకీర్తనలతో ఒక వాటర్ షో అయితే ఏర్పాటు చేశారు. సో మీరైతే గుడి వైపుకి వెళ్ళారంటే లడ్డు ఇస్తారు కదా, లడ్డు ఇచ్చే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వాటర్ షో ఉంటుందన్నమాట. లైటింగ్స్ అంతా పెట్టి వాటర్ షో చేస్తూ ఉంటారు. ఇది చాలా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు 6 నుంచి 7 వరకు వాటర్ షో ఉంటుంది. దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నేను గుడికి ముందు భాగాన స్వామివారి టీటీడీ భక్తి ఛానల్ వారు నిర్వహించేటువంటి స్వామివారి సంకీర్తనలు ఇక్కడ చేస్తారండి. ఇదే మనం కళావేదిక అంటాము. దీని పేరు నాద నీరాజనం. సో ఇది ఒక పెద్ద కళావేదిక. టీటీడీకి సంబంధించిన ఎటువంటి భక్తి కార్యక్రమం ఏమైనా సరే ఇక్కడే జరుగుతుందండి. నేను వెళ్ళేటప్పటికి ఒక లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. స్వామివారి సంకీర్తనలు, కొంతమంది ఇక్కడ వాగ్గేయకారులు గేయకారులు ఇక్కడ స్వామివారి ఆలాపన చేస్తున్నారు. సో దాన్ని కూడా నేను ఇక్కడ కవర్ చేశానండి. మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ వీడియో అంతా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అలాగే ఉంచానండి. ఎటువంటి సాంగ్స్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి వేద మంత్రాలన్నీ కూడా మీకు వినిపిస్తుంటాయి. అలా మంగళ వాయిద్యాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. సో భక్తుల వాళ్ళ యొక్క గోవింద నామాలు కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. సో ఇలా వినిపించాలనే ఉద్దేశంతోనే నేను ఎటువంటి ఎడిట్ చేయకుండా సో మొత్తం అలాగే ఉంచి చేస్తున్నానండి. ఇక్కడ చూడొచ్చు, ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ అందరూ ఎంతో అద్భుతంగా భక్తి పారవశ్యంతో వింటున్నారండి. ఇక్కడ చూసారంటే స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు 7 అవుతుంది టైం. సో 7 o'clock అంతా ఇక్కడంతా కూడా జనాభా అంతా కూడా స్వామివారి భక్తులంతా కూడా ఈ ఆవరణంలో కూర్చొని స్వామివారి భక్తి పాటలు వింటూ సో ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఎంతో అద్భుతమైన భక్తి పారవశ్యంలో అంతా ఇక్కడ మునుగు తేలుతున్నారండి. సో చూడొచ్చు, ఇక్కడ ఇలా చూసారంటే ఇక్కడ చూడండి, నేను నా కుటుంబం దర్శనం తర్వాత సో ఆ ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని స్వామివారి పాటలు వింటూ సో స్వామివారిని తలుచుకుంటూ ఇక్కడే గడిపామండి. ఇక్కడ ముందు చూసారంటే సో నేను నా కుటుంబం గుడి ముందు అనమాట ఇక్కడ కూర్చొని సో ఆ గుడి ముందు భాగం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు కదా. ఈ గుడిని అంతా కూడా మేము మా ఫోన్లో క్యాప్చర్ చేస్తున్నామండి. సో ఇదంతా మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కొంతమంది ఇది ఆల్రెడీ చూసుంటారు, కానీ ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళ కోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. నేను నా పిల్లలతో చాలా అందమైన ఒక లొకేషన్లో, అంటే దేవుడికి సంబంధించినటువంటి లొకేషన్లో ఆ విద్యుత్ దీపాల అలంకరణలో ఎంతో భక్తి పారవశ్యంతో నేను నా కుటుంబం చాలా అద్భుతంగా ఈ దర్శనం ఈ యాత్ర ముగిసిందండి. సో ఈ విశేషాలన్నీ కూడా, ఈ భక్తికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి సో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి విశేషాలు, మంచి మంచి సమాచారాలన్నీ కూడా నేను టీటీడీకి సంబంధించిన విశేషాలు కూడా మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.